భగవత్ సాన్నిధ్యం తిరుమలకే వెళ్ళక్కర్లేదు, ఇక్కడికి వచ్చినా చాలు అనే విధంగా దాన్ని రూపొందించాలన్న ఆయన తపన, ఆర్ద్రత దాంట్లో కనబడుతూ ఉంది. కానీ చిన్న చిన్న సలహాలు, పరిజ్ఞానం కలిగిన ఇంజనీర్లో, లేకుంటే దేవాలయాల నిర్మాణంలో అనుభవం కలిగినటువంటి స్థపతిలో వీళ్ళ సలహాలు తీసుకొని చేసి ఉండుంటే ఈ ఘోర ప్రమాదం జరిగి ఉండేది కాదు. ఏదేమైనా ఇవాళ చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంది. ఇంత పెద్ద కార్యక్రమం ఇవాళ దుర్ఘటన జరిగినప్పుడు ప్రభుత్వం తనకెందుకు లేని ఉండలేదు. అది ప్రైవేట్ ఆలయం కానీ మరొక రకమైన ఆలయం కానీ బాధ్యతలు ప్రభుత్వం ఎందు ఉంది. కాబట్టి నిన్న అప్పటికప్పుడు మేమందరం కూడా పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్లో ఉన్నప్పుడు ఈ సమాచారం వచ్చిన వెంటనే శిరీష్ గారితో మాట్లాడాను. అలాగే అచ్చెన్నాయుడు గారితో మాట్లాడితే మాకు ఇప్పుడే తెలిసింది, 10 నిమిషాల్లో మేము అక్కడ వెళ్తున్నామని వారు కూడా చెప్పడం జరిగింది. వెళ్ళి అక్కడ పరిస్థితులు చూస్తూ ఉన్న సందర్భంలో అక్కడ ఆర్తనాదాలు, చిన్న పెద్ద ఎత్తు కూడా లేదు, దాదాపు 6-7 అడుగుల ఎత్తులో ఆ దొల్లి పడడంలో ఒకరి మీద ఒకరు పడడం, అందరూ మహిళలు ఇబ్బంది పడడం, వాళ్ళు 8 మంది మహిళలు చనిపోవడం చూస్తే చాలా బాధ కలిగింది. తర్వాత ఈ విషయం గౌరవ ముఖ్యమంత్రి గారు అనంతపురం జిల్లాలో ఉన్నప్పుడు వారి దృష్టికి పోగానే అక్కడి నుంచే వారు ఆదేశాలు ఇచ్చారు. అందరినీ వెంటనే పలాస, కాశీబుగ్గకు వెళ్ళి ఏం జరుగుతుందో మీరు పరిశీలన చేసి ప్రభుత్వ పరంగా మీరు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోండి అని చెప్పి ఆయన అక్కడి నుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు కానీ, అలాగే రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు శ్రీ నారా లోకేష్ గారిని వెంటనే మీరు కాశీబుగ్గకు వెళ్ళి వారికి ఏం కావాలో జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి, స్థానిక శాసనసభ్యులతో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేయండి అని చెప్పి వాళ్ళని హడావుడిగా ఇక్కడికి పంపడం జరిగింది. వారందరూ వచ్చారు, చూశారు. చనిపోయిన కుటుంబాలకి ప్రభుత్వం తరఫున మరి మా తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. అలాగే క్షతగాత్రులకి మెరుగైన వైద్యం ఇక్కడ ఆసుపత్రిలో ఇవ్వాలన్నా, అలాగే రిమ్స్ హాస్పిటల్కి పంపించాలన్నా, మరి ఎక్కడ అవసరం ఉన్నా అక్కడికి పంపించి మెరుగైన వైద్యం చేయించడానికి జిల్లా కలెక్టర్లకి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చి ఆ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కొంతమంది ఇంకా ఇక్కడ ఫ్రాక్చర్ లైన్లో ఉంటే వాళ్ళని పరామర్శించడం, సర్జరీలు చేయాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు, ఒకరిద్దరు. వాళ్ళు కూడా తర్వాత నెక్స్ట్ హాస్పిటల్కి మేము అప్గ్రేడ్ చేసి పంపిస్తామని చెప్పి అక్కడ డాక్టర్లు చెప్పడం జరిగింది. ఏదేమైనా ఇవాళ ఒక బాధాకరమైన సన్నివేశం. భగవద్ దర్శనానికి వచ్చి ఏకాదశి పర్వదినం పండుగ రోజు భగవంతుని చూద్దామని వచ్చి ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొని రావడం, మరి ఈ ప్రాంత ప్రజల్లో ఒక భయానక వాతావరణం రావడం కూడా చాలా బాధ కలిగిస్తుంది. ఇది ఇక్కడ జరగాల్సినటువంటిది కాదు. వచ్చిన సందర్భంలో విచారించాము. ముకుంద్ పాండా గారు ఈ యొక్క ఆలయ నిర్మాణంలో తను ప్రత్యేకత ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి మరొక ఆలయాన్ని ఇక్కడ నిర్మించాలి, ఈ ప్రాంత ప్రజలకి తిరుమలకు వెళ్ళేటువంటి సౌకర్యం లేకపోయినా వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు వీళ్ళకి ఇవ్వాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో 7 కొండల పైన ఉన్నటువంటి వెంకటేశ్వరుల్ని పలాస, కాశీబుగ్గ ప్రాంతానికి తను నివసించేటువంటి ఆశ్రమ ప్రాంతానికి తీసుకురావాలనేటువంటి తపన
ఆయనలో ఆ ఆలయం నిర్మాణంలో చూస్తే తెలుస్తుంది. దాదాపు 90 సంవత్సరాల వయసు. ఆయన ఇప్పటికీ స్వయం కృషితోనే అన్నీ చేసుకుంటూ వస్తున్నారు. ఈ ఆలయానికి కూడా దాతలు ఎవరూ లేరు. ఆయన తన సొంత నిధులతో ఈ కార్యక్రమం చేపట్టాడని అక్కడ ఉన్న అధికారులు చెప్పారు. శాసనసభ్యురాలు కానీ ఇతర పెద్దలు కానీ చెప్పడం జరిగింది. అంతటి పట్టుదల కృషి ఉన్నటువంటి వ్యక్తి ఒక మహోన్నతమైన ఆశయంతో చేసే పనిలో ఇటువంటి విఘాతం రావడం కొంత బాధను కలిగిస్తుంది. అన్ని దగ్గరలా ఇటువంటి వాళ్ళు ఉండరు. కానీ ఒక మంచి ఆశయంతో భగవత్ సాన్నిధ్యం ఈ ప్రాంత ప్రజలకు ఇవ్వాలి అందించే ప్రయత్నం ఆయన చేశారు. చిన్న చిన్న లోపాలు సరిచేసుకొని ఉంటే ఇటువంటిది జరిగేది కాదని చెప్పి మేము అక్కడ చూసినటువంటి దానిలో వచ్చినటువంటి ఆలోచన, పూర్తి సమాచారం విచారణ చేయమని ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో 3 జిల్లా అధికారులతో కమిటీ వేశారు. అలాగే మేము కూడా మా కమిషనర్ గారి ఆధ్వర్యంలో మా దేవాదాయ శాఖ రాష్ట్ర స్థపతి వాళ్ళందరి ఆదేశాల్లో ఏ రకమైనటువంటి కార్యక్రమం భవిష్యత్తులో దీన్ని సరిచేస్తే ముందు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క ఆలయ దర్శనాలు కానీ భక్తులకి ఎలాంటి